నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాఠ్యాంశాలు శిక్షణ కోసం ఎన్విడియా మద్దతుతో నైపుణ్య శిక్షణ, బలమైన ఏఐ వ్యవస్థ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నామన్న సీఎం. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి 30 మందితో కమిటీ, చైర్మన్గా వ్యవహరించనున్న ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు. ఢిల్లీలో 3 నెలల పాటు 114 దేశీయ విమానాల రాకపోకలు రద్దు. ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందన్న అధికారులు. వాణిజ్య వివాదాల పరిష్కారానికి అమెరికా, చైనా అడుగులు. ఈ నెల 9న లండన్ వేదికగా చర్చలకు నిర్ణయం. బక్రీద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక ప్రార్థనలు. శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, లోకేష్. తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఎంతమందితో కమిటీ వేశారు? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల నెలకొన్న పరిణామాల మీద ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇటీవల పరిణామాల్లో పర్సంటేజీ విధానం మీద పూర్తిగా ఇటు ఏపీ ప్రభుత్వంలో కావచ్చు, లేదంటే చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య కూడా ఒక పర్సంటేజీ విధానం గందరగోళకు, అదేవిధంగా తీవ్ర వివాదాలకు దారితీసినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో గత నెల 30న జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. పరిశ్రమలో నెలకొన్నటువంటి సమస్యలతో పాటు పర్సంటేజీ విధానం, సినిమా టికెట్ల ధరల విషయంలో ఒక ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకే 30 మంది సభ్యులతో కూడినటువంటి ఒక అంతర్గత కమిటీని నిర్ణయిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 30 మంది కూడా నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల నుంచి 3 రంగాలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 30 మంది సభ్యులతో ఈ అంతర్గత కమిటీని నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీకి తెలుగు ఫిలిం ఛాంబర్ ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భరత్ భూషణ్ చైర్మన్ గా వ్యవహరించనుండగా, తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. అయితే 30 మంది సభ్యులతో కూడినటువంటి ఈ అంతర్గత కమిటీలో ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దామోదర్ ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్న కుమార్, శ్రీ కళ్యాణ్, రవికిషోర్, రవిశంకర్, నాగవంశీ, అదేవిధంగా దానయ్య, స్వప్నాదత్, సుప్రియ ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ కు సంబంధించి భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, శిరీష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, అదేవిధంగా వెంకటేశ్వరరావు, రామ్దాస్, నాగార్జున, శ్రీధర్ కుమార్, భరత్ చౌదరి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి కమిటీ సభ్యులుగా ఈ అంతర్గత కమిటీలో ఉన్నారు. ఇక ఎగ్జిబిటర్ సంబంధించి ఏదైతే ప్రధాన సమస్యగా పర్సంటేజీ విధానంపై పోరాడుతున్నటువంటి ఈ ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీని కూడా ఈ అంతర్గత కమిటీలో నియమించడం జరిగింది. అందులో టిఎస్ రామ్ ప్రసాద్, రగ్బాడి సురేష్ బాబు, సునీల్ నారాయణ్, వీరనారాయణ బాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర్ రెడ్డి, శివప్రసాదరావు, ఎం విజయేందర్ రెడ్డిలను ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి కమిటీ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ 30 మంది సభ్యులతో కూడినటువంటి అంతర్గత కమిటీ 2 నెలల్లో ఆగస్టు లోపు ఈ సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక తుది నివేదికను సిద్ధం చేయనున్నారు. ఆ నివేదికను ఫిలిం ఛాంబర్ ఇచ్చి సమస్యల సంబంధించినటువంటి ఒక పరిష్కార మార్గాన్ని పర్సంటేజీ విధానంలో కావచ్చు, టికెట్ ధరల విషయంలో కూడా ఒక నిర్ణయాన్ని, స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దాని ద్వారా ఫిలిం ఛాంబర్ నుంచి ఇటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను సమర్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు సతీష్.
భారతదేశ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ నిర్మాణానికి ఎన్విడియా ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. పాఠ్యాంశాలు, శిక్షణ కోసం ఎన్విడియా మద్దతుతో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. రాష్ట్రంలో 500 ఏఐ స్టార్టప్లు ప్రారంభం కానున్నాయన్నారు. మౌలిక సదుపాయాలు, పరిశోధన సామర్థ్యాలను రూపొందించడానికి ఎన్విడియాతో కలిసి భారతదేశంలో మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. విద్య, నైపుణ్యం నుంచి పరిశోధన, ఆవిష్కరణ వరకు ఈ చొరవ స్వర్ణ ఆంధ్రప్రదేశ్కు పునాది వేస్తుందన్నారు. క్వాడ్స్ అక్రమ మైనింగ్తో పాటు వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని 2వ రోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. మొదటి రోజు విచారణలో అక్రమ మైనింగ్, నగదు బదలాయింపు, ఖాతాల వివరాలపై పోలీసులు ప్రశ్నించగా కాదు, తెలియదంటూ కాకాణి సమాధానాలిచ్చారు. అసలు అక్రమ మైనింగ్ జరగలేదంటూ బుకాయించారు. కొన్ని ప్రశ్నలకు తెలియదంటూ కాకాణి సమాధానాలు దాటవేశారు. మిగతా ప్రశ్నలకు కాకాణి నుంచి సరైన సమాధానాలు రాలేదు. ప్రజాస్వామ్యంలో నియంత పాత్ర పోషించి చట్టపాలనను పూర్తిగా దెబ్బతీసిన జగన్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఇది జగన్ రాజకీయ అరాచకత్వమని ఆక్షేపించారు. విమర్శించడం ప్రతిపక్ష నాయకుల హక్కని, అయితే విమర్శ వాస్తవికత ఆధారంగా ఉండాలని హితవు పలికారు. వాస్తవం లేని విమర్శలను ప్రజలు నాయకుల కంటే బాగా గ్రహిస్తారని స్పష్టం చేశారు. అనంతపురానికి చెందిన టీడీపీ నేత సుధాకర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు తనను హత్య చేయడానికి వైసీపీ నాయకుడితో కలిసి కుట్ర చేశారని సుధాకర్ నాయుడు ఆరోపించారు. తన బావమరిదిని వైసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి కుటుంబ పరువు తీసేలా మాట్లాడించి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. దొరికితే ఒకటి కొడతాడంట, డబ్బు అడిగితే, లేదా వాళ్ళ ఆస్తులు అడిగినానా. మా నాయన పోతా ఏదో కొల్లబెట్టి పోయింటే ఇప్పుడు అల్లాడతానా. ఎవరైనా షెల్టర్ ఇస్తారేమో అనుకుంటే వాళ్ళు భయపడుతున్నారు వినేటికి. వద్దురా, నా మాట తినరా, నువ్వు వచ్చే కింద మళ్ళా మీ మనుషులంతా వచ్చి ఈడబడి మమ్మల్ని కొడతారు అని. ఎక్కడికి దుర్మార్గము, ఎవరు హెల్ప్ చేయడం లేదు. దయచేసి హనుమంత్ రెడ్డి అన్న, ఇది నీ తమ్ముడు అనుకో, గడ్డనైనా ఇబ్బంది పడతానా, భూవగ్గాని ఇబ్బంది పడతానా. ఈ బతుకు ఇంత దరిద్రం నాకు అవుతుందని అనుకోరా. దయచేసి ప్లీజ్ అన్న హనుమంత్ అన్న చందన్న, నువ్వు అన్న అట్లా కొంచెం కోఆపరేట్ చేయన్నా లెక్క వచ్చేంత వరకు. ఎందుకంటే నేను మా మీద పడి బతకలేను. ఆయనకు కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఏమంటే ఆయన మీరున్నారనే ధైర్యంతో కొంచెం షెల్టర్ ఇస్తాడు. కుటుంబంలో కొంతవరకు మా బామర్ది కొంచెం వ్యసనాలు ఎక్కువ ఉన్నాయి. నాకు 2 బామర్దులు. మా మామ 15 ఏళ్ల క్రితం చనిపోయాడు. నిజంగానే అబ్బాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతాడు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ చేసుకుని ప్రజెంట్ నా మీద కుట్ర పన్నులు. దీంట్లో కొంతమంది వైసీపీ నాయకులు ఇద్దరు కలిసి చేశారనేది నా దగ్గర ఒక రుజువు దొరికింది. సోషల్ మీడియాలో సుధాకర్ నాయుడు బామర్ది ఇబ్బంది పెట్టాడని చెప్పి అతనితో ఒక వీడియో తీసుకొని వైసీపీ పార్టీ ఆఫీసులోనే వీడియో తీసి రిలీజ్ చేశారు. కుటుంబ విషయాల వరకు కానీ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నిజాలు అనేది ఎస్పీ గారికి అన్ని చెప్పాం కాబట్టి నిజాలు 2-3 రోజుల్లో బయటకు వస్తాయని అనుకుంటున్నాను. యోగాంధ్ర కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యోగా మాసంలో భాగంగా విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో ఆర్మ్ ఫ్రీ యోగా సెంటర్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీభరత్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ పాల్గొన్నారు. గంటన్నర సేపు యోగాసనాలు వేశారు. జూన్ 21న ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తోందని, ప్రధాని మోదీ నేతృత్వంలో యోగా దినోత్సవంతో ప్రపంచ రికార్డు నెలకొల్పుతామని ఎంపీ భరత్ అన్నారు.
దాంతో పాటు మేము కూడా మాకు చేతనైనంత వరకు మేము కూడా పాలు పంచుకోవడం జరిగింది. విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ యోగా సెంటర్గా తీర్చిదిద్దటానికి, అట్లాగే ప్రపంచ వరల్డ్ రికార్డు కింద విశాఖపట్నం పేరుని కూడా మనము ప్రపంచంలో చాటి చెప్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున స్వీకరించి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము 21 జూన్ నాడు సుమారు విశాఖపట్నంలో 5 లక్షల మంది తోటి ఇక్కడ యోగా అభ్యాసం చేసి ప్రపంచ రికార్డు సృష్టించడంలో భాగంగా ఇక్కడ రమేష్ గారు సేవలు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ యోగా కార్యక్రమం నిర్వహించిన రమేష్ గారు, అలాగే మన విష్ణుకుమార్ రాజు గారు, భరత్ గారు, ఎంపీ గారు, అలాగే ఇక్కడ వచ్చిన యోగా సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన 21నే యోగా డే, ప్రపంచ యోగా డే లాగా నిర్వహించడం, అలాగే విశాఖపట్నానికి ఒక ప్రత్యేకంగా ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడం మనకి చాలా గర్వం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ను భక్తి శ్రద్దలతో నిర్వహించుకుంటున్నారు. మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. బక్రీద్ సందేశాన్ని మత పెద్దలు వివరించారు. భక్తి, విశ్వాసం, నమ్మకాలకు ప్రతీక బక్రీద్ పండుగని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులోని ఈద్గా మసీదులో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఈద్గా మైదానంలో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈద్ ముబారక్ తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా నిర్వహించుకునే పండుగ బక్రీద్ అని చంద్రబాబు అన్నారు. త్యాగ బుద్ధి, నిజమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రులవుతారు అనే సూక్తిని బక్రీద్ తెలియజేస్తుందన్నారు. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవ భక్తులన్నారు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తితో అందరూ సాటి వారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలన్నారు. త్యాగం, అనురాగం, దాన గుణాలను పెంపొందించే పండుగ ఈద్ అల్ అదా బక్రీద్ అని లోకేష్ అన్నారు. నిస్వార్థమైన ఆత్మీయ అనుబంధాలను వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. బక్రీద్ సందర్భంగా ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుందామన్నారు. బాపట్ల జిల్లా రామన్నపేట పంచాయతీకి చెందిన మహిళ హత్య కేసును వేటపాలెం పోలీసులు ఛేదించారు. ప్రమీల కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగబాబు, ఈగ వెంకటేశ్వరరావులపై అనుమానంతో పోలీసులు వారిని విచారించగా నిందితులు నిజం ఒప్పుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. ఈ అమ్మాయి గత ఒక నెల రోజుల నుంచి కనబడటం లేదని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారు మనకి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వేటపాలెం ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ ని ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈగ వెంకటేశ్వరరావుని, తర్వాత సైకం నాగబాబుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈగ వెంకటేశ్వరరావు అట్లాగే అతని బావమరిది సైకం నాగబాబు ఇద్దరు కలిసి మే 30వ తేదీన ఈ అమ్మాయిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని మన కడవబుదురు ఏరియాలోకి వెళ్లి అక్కడ ఈ రకంగా చేస్తున్నాము ఎందుకు అని చెప్పేసి మానుకోవాలంటే లేదు, నాగబాబుతో నా వివాహం జరిపించకపోతే నేను దీన్ని ఇష్యూ చేస్తానని ఆమె బెదిరించడంతో ఇంకా లాభం లేదని చెప్పేసి బీరు బాటిల్తో, అక్కడ ఉన్న బీరు బాటిల్తో ఆమె తల మీద కొట్టగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గోతిని తవ్వేసి ఆ గోతిలో ఆమెను పూడ్చిపెట్టడం జరిగింది. విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పారామెడిక్స్, నర్సింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, గ్రూప్ 4 స్టాఫ్ అందరికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు. ఎందుకంటే ఉద్యోగ నిర్వహణలో ఇవాళ ఈ ప్రగతి చూపించారు. దానికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశయాలకి అనుగుణంగా
ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమో పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యం. సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జవాబుదారీతనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి. అయితే ఎన్డీఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటుదారులు అని చెప్పి అవమానించకుండా ఓటమైనా గెలుపైనా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది. అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జవాబుదారీతనం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఎందుకంటే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ఆనాడు చెప్పడం, దానికి అనుగుణంగా నడుచుకున్నామని చెప్పడం కోసం జవాబుదారీతనంతో పని చేశాం సంవత్సరం కాలంగా. దాంట్లోనే మేము మీ ముందు పెడుతున్న ఈ నివేదిక, మేము సాధించిన ప్రగతి, మేము తెచ్చిన మార్పు ఏంటని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఎన్డీఏకి ప్రజలే దేవుళ్ళలాగా, ప్రజల్ని వెన్నుపోటుదారులాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చూడదు, కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా చూడవు. అంటే ఈ వారసత్వంగా ఎటువంటి వ్యవస్థను మేము తీసుకున్నాం అనే విషయాల్లోకి నేను తర్వాత వెళ్తాను. కానీ గత సంవత్సరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు తులనాత్మకమైన, గుణాత్మకమైన, సకారాత్మకమైన మార్పు, తద్వారా ప్రజలకే అందుతున్న నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంపు, ముఖ్యంగా జవాబుదారీతనం, ఒక క్రమశిక్షణ, సమయానికి డ్యూటీకి రావడం, పేషెంట్ల పట్ల కంపాషనేట్గా వాళ్ళకి సేవ చేయడం, జనరస్గా ఉండడం, ఇవి ఈ సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చాం. ఏంటి మీరు తీసుకొచ్చిన మార్పుకి కులబద్ద ఏంటంటే, మొట్టమొదటిగా ప్రైమరీ హెల్త్ గురించి చెప్పాలి. ఈ గత సంవత్సరం పాలన కారణంగా ప్రజలన్నా గుర్తించాలి, లేదా ఏ సంస్థలైనా గుర్తించాలి. ఈ ప్రైమరీ హెల్త్ మీకు తెలుసు, 30 రకాల సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఒక ఎంబ్రెల్లా కింద ఉంటాయి. నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు, స్కీములు ఉన్నాయి. వాటి కింద అనేక రకాలైన సేవలు అందిస్తున్నాం. వాటిలో మేము తెచ్చిన మార్పుకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ని 100 కోట్లు ఇవ్వడం జరిగింది. మేము ఈ వ్యవస్థలో తెచ్చిన మార్పుకి గుర్తింపు అని చెప్పడానికి సందర్భంగా నేను ఇప్పటిదాకా మీడియాకు కూడా అది రాలేదు. 100 కోట్లు ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది చిన్న విషయం ఏం కాదు. అటువంటి వ్యవస్థని వారసత్వంగా తీసుకొని కూడా దాంట్లో మార్పు తీసుకురావడం ఈ సందర్భంలో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం 100 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇకపోతే 2017లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు దేశవ్యాప్తంగా 1,75,000 దాకా ఏర్పాటు అవుతే రాష్ట్రంలో 10,032 ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 6,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో నిర్మించడానికి సంకల్పించగా 3,105 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే నిర్మించి మిగిలినవన్నీ వివిధ దశల్లో వదిలేసింది. 5 సంవత్సరాల్లో 3,105 మాత్రం నిర్మాణం కాగా అది కూడా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చింది దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉన్న MNREGS పథకం నుంచి నిధులు మళ్లించి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మిస్తే కానీ అక్కడ నియామకం చేయబడిన CHOలు అక్కడ ఉండి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సంవత్సరం 15th ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల్లో కేవలం 3,105 అయితే ఒకటే సంవత్సరంలోనే 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించడానికి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం కారణంగా కేంద్రం నిధులను ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తంగా 1,065 కోట్లు కేంద్రం నుంచి CSS కింద 60-40 కింద మనకు అందబోతున్నాయి. రెండో ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే గత ప్రభుత్వంలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం 14 మంజూరు చేస్తే అవి వివిధ దశల్లో ఉన్నాయి, కానీ పూర్తి కాలేదు. కేవలం 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద 62 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా కొత్తగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులను కూడా రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. దీని కింద ఒక్కొక్క క్రిటికల్ కేర్ బ్లాక్కి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 25 కోట్లు, 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 33 కోట్లు, అదేవిధంగా 100 పడకల దానికి 45 కోట్లు చొప్పున మొత్తంగా 1,280 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకురావడం జరిగింది. గత 11 ఏళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల రైతులు సమృద్ధి సాధించడంతో పాటు వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం Xలో పోస్టు చేశారు. భూసారం, నీటిపారుదలపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పిన ప్రధాని వాటి ఫలాలు ఇప్పటికే రైతులకు అందుతున్నాయని తెలిపారు. గతంలో చిన్న అవసరాల కోసం కూడా రైతులు బయట వ్యక్తుల నుంచి రుణాలు తీసుకునేవారని, ప్రస్తుతం ఆ అవసరం లేకుండా చేశామని వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు నేరుగా నిధులు అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరను క్రమంగా పెంచుతూ రైతుల ఆదాయాన్ని పెంచుతున్నామని అన్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య 3వ రోజు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నేషనల్ పార్కులో జరుగుతున్న కాల్పుల్లో మరో 2 మావోయిస్టు అగ్ర కమాండర్లు మృతి చెందారు. అయితే వారి వివరాలు పోలీసులు, ఉన్నతాధికారులు ఇంకా వెల్లడించలేదు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 2 రోజుల్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ మృతి చెందారు. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి. ఈ నెల 17 నుంచి 114 దేశీయ విమానాల రాకపోకలు రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. రన్వే ఆధునీకరణలో భాగంగా విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. 3 నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు. క్యాట్ 3 ప్రమాణాలకు అనుగుణంగా రన్వేను అభివృద్ధి చేస్తామని వివరించారు. తద్వారా విజిబిలిటీ తక్కువగా ఉన్న విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ఇప్పటికే చేరవేశామన్నారు. దేశంలోనే అతిపెద్ద రద్దీ విమానాశ్రయంగా పేరుగాంచిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రోజుకు 1,450 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందుకోసం 4 రన్వేలను నిర్మించారు.